ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామములో మీ 50 మందికి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపా కరుణ కటాక్షాలను బట్టి 7 మాసాలు అద్భుతముగా నడిపింపబడి 8వ మాసంలో ప్రవేశించినట్లు శ్రీమంతుడగు దేవుడు మనకు ఆయుష్ను ఆరోగ్యమును పొడిగించినందున ఆయనకు మహిమ ఘనత ప్రభావములు కలుగుడుగాక. ఈ దినమందు సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వాక్యమును గమనించగలిగినట్లయితే మోషే ఇలాగు తెలియచేస్తున్నాడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక అంటాడు. నిజంగా నా ప్రియతమ దేవుడి బిడ్డలారా, ఈ స్థలములో మీరు గమనించినప్పుడు ఇశ్రాయేలీయులను దీవించవలెనని వారిని ఈ రీతిగా దేవుని నామం పేరట ఆశీర్వదించవలనని మోషేకు దేవుడు సెలవిస్తున్నాడు. దానిని భక్తుడు ఈ స్థలంలో రాస్తూ ఉన్నప్పుడు ఏమంటాడు అంటే, యెహోవా నీ మీద తన యొక్క సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి బిడ్డలారా, సమాధానము మీకు కలుగుతుంది. ఎందుకంటే సమాధానం లేక సతమతమవుతున్నటువంటి బిడ్డలందరూ ఎన్నో ఉన్నా అన్నీ ఉన్నా కొరత లేకుండా సమాధానం లేని స్థితిలో చాలా సతమతమైపోతూ సమాధానం ఎక్కడ దొరుకుతుంది, సమాధానం ఎలా పొందగలనని ఆలోచిస్తూ ఆవేదనతో మానసిక ఒత్తిళ్లకు గురి అవుతున్నారు. అయితే చదవబడిన ఈ వాక్య భాగంలో దేవాతి దేవుని యొక్క మాటలను బట్టి నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను. ఆయన తన యొక్క సన్నిధి కాంతి మీపైన ఉదయింపచేసి మీకు సమాధానము కలుగు చేయనుగాక. కారణం ఏంటంటే మన దేవుడు సమాధానానికి కర్త అయి ఉన్నాడు. నిశ్చయముగా ఏ స్థితిలో నువ్వు సమాధానాన్ని కోల్పోయి ఉన్నావో, ఏ స్థితిలో సమాధానం లేక కృంగి ఉన్నావో, ఏ స్థితిలో సమాధానము నీకు దూరముగా ఉన్నదో, ఈరోజు దేవుని యొక్క మాటను బట్టి నేను మిమ్మల్ని బలపరుస్తూ యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తుండగా నిశ్చయముగా దేవాతి దేవుడు తన యొక్క సన్నిధి కాంతిని మీ పైన ఉదయింపచేసి మీకు సమాధానము కలుగు చేయునుగాక. నిశ్చయముగా ఆయన యొద్దకు విచ్చేసిన ప్రతి ఒక్కరితో యేసుక్రీస్తు వారు పలికిన మాటలు మీకు గుర్తున్నాయా? సమాధానము గల దానవై పొమ్ము, సమాధానము కలిగి పొమ్ము, సమాధానముతో పొమ్ము. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభులు వారు తెలియచేసిన అద్భుతమైన కార్యము సమాధానము కలిగి పొమ్ము. ఈరోజు ఏ స్థితిలో ఈ మాటలు వింటున్నావో నా ప్రియమైన బిడ్డ, ఏ స్థితిలో ఈ మాటలు వింటూ ఉన్నావో, ఏ స్థితిలో అశాంతితో అసమాధానముతో నువ్వు కనబడుతున్నావో, నిశ్చయముగా నీ ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయబడుతున్నాయి. కార్యము కారణము ఏదైనా కావచ్చు, శ్రీమంతుడగు దేవుడు నీ జీవితంలో ఒక క్రొత్తదైన సమాధానమును నీకివ్వబోతూ ఉన్నాడు, ఒక నూతన సమాధానమును నీకివ్వబోతున్నాడు. అందుకే సంఖ్యాకాండం 6:26లో మనం చదువుకున్నట్టు ఆయన అంటే దేవాతి దేవుడు తన సన్నిధి కాంతి మీ పైన ఉదయింపచేసి మీకు సమాధానము కలుగు చేయునుగాక. యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన ఏ ఒక్కరు కూడా సమాధానము లేక పోలేదు. ప్రతి ఒక్కరికి సమాధానముతో పొమ్ము అని పలికిన దేవుడు తానే. గత రాత్రి అంతయు దేని గూర్చి ఏడ్చుచు ఆలోచించుచు నిద్ర పట్టక సతమతమయ్యావో ఆ విషయములన్నిటిలో ఈ క్షణం మొదలుకొని నా దేవుడు మీకు సమాధానం కలుగు చేయునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు వగు తండ్రి, మా రక్షక, మీకు వందనములు నాన్న. ఈ మాటలు వింటూ ఉన్న నీ దాసులకు నా ప్రియ బిడ్డలు ఏ కారణము చేత ఏడ్చుచు సమాధానము లేక సతమతమైపోతున్నారు, ఆ కార్యములన్నిటిలో నాన్న నీవు సమాధానం ఇచ్చువాడువు కనుక నీ దాసులకు నా ప్రియబిడ్డలకు నేడే మీ నామం పేరట నేను ప్రకటించిన వాక్యమును బట్టి, మీ మాటను బట్టి నా బిడ్డల హృదయాలలో ఉన్న ఆందోళన కొట్టివేసి సమాధానము, శాంతి,
నెమ్మది ప్రసాదించి వారి అక్కర్లు సంధించి మీరు మహిమందమని క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.